చందమామ కథలు. రాజైన పేదవాడు. కైరో నగరంలో మహమ్మద్ అనే నిరుపేద యువకుడు ఉండేవాడు. అతని తండ్రి తోలుతిత్తులో నీరు తెచ్చి ధనికుల దుకాణాల ముందు చల్లి ఆ విధంగా జీవయాత్ర సాగించాడు. మహమ్మద్ కాస్త పెరిగాక అతను కూడా ఒక చిన్న తోలుతిత్తి తీసుకుని నీళ్లు చేరవేసే పనిలో తండ్రికి సహాయపడుతూ వచ్చాడు. కొంతకాలం అయ్యాక మహమ్మద్ తండ్రి చనిపోయాడు. మహమ్మద్కు తండ్రి నుంచి దక్కిన ఆస్తి 2 తోలుతిత్తులే. మహమ్మద్ తన తండ్రిలాగా దృఢ శరీరి కాడు. తన తండ్రి చేసిన వృత్తి తనకు సాధ్యం కాదని తెలుసుకుని అతను పగలు వీధుల వెంట తిరిగి బిచ్చమెత్తి రాత్రిపూట మసీదు దగ్గర తోలుతిత్తులను తలగడగా పెట్టుకొని పడుకొని నిద్రపోతూ ఉండేవాడు. అతను ముష్టెత్తిన డబ్బులు సరిగా తిండికే చాలేవి కావు. అందుచేత అతను ఎలాంటి సుఖాలు ఎరగడు. ఇలా ఉండగా మహమ్మద్కు ఒకనాడు ఒక ధనికుడు 5 వెండి దీనారాలు చేతిలో పెట్టాడు. ఏమంటే ఆ రోజు ఆ ధనికుడు పుట్టినరోజు. ఆ డబ్బుతో మహమ్మద్ గొప్పగా విందు భోజనం చేద్దామనుకుని తిండి దుకాణాలున్న ప్రాంతం కేసి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక మనుషుల గుంపు కనిపించింది. అందరూ నవ్వుతూ అల్లరి చేస్తున్నారు. ఆ గుంపు మధ్య ఒక కోతిని పట్టుకొని ఒక మనిషి నడుస్తున్నాడు. ఆ కోతిని చూడగానే మహమ్మద్కు అది ఉంటే తన జన్మకు ఇంకో వినోదము అక్కర్లేదనిపించింది. అందుచేత అతను కోతి గలవాణ్ణి సమీపించి తన వద్ద ఉన్న 5 దినారాలు పెట్టి ఆ కోతిని కొన్నాడు. కోతిని సంపాదించాక మహమ్మద్కు కొత్త సమస్య వచ్చింది. దాన్ని తీసుకొని తాను మసీదు ఛాయలకు పోవడానికి లేదు. అందుచేత అతను తాను ఎరిగిన ఒక పాడుబడిన ఇంటికి పోయి రాత్రికి అక్కడే పడుకుందాం అనుకున్నాడు. మరొకటి ఆహార సమస్య. మహమ్మద్కు ఆ పూట తిండి లేదు. రేపటి నుంచి అతను తన పొట్ట నింపుకోవడంతో పాటు కోతిని కూడా పోషించాలి. అయితే ఈ రెండో సమస్య మహమ్మద్కు ఊహించని విధంగా తేలిపోయింది. అతను కోతితో పాటు పాడుబడిన ఇంట ప్రవేశించగానే ఆ కోతి తన శరీరాన్ని కంపించటం మొదలుపెట్టి ఆకస్మికంగా ఒక యువకుడిగా మారిపోయింది. ఈ మార్పు చూసి నిర్ఘాంతపోయిన మహమ్మద్తో ఆ యువకుడు, మహమ్మద్, పాపం నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి నన్ను కొని నీకు తిండి కూడా లేకుండా చేసుకున్నావు. ఊరికే దిగులు పడకు. ఇదిగో ఈ బంగారు దీనారం తీసుకొని అంగడికి వెళ్ళి మనిద్దరికీ మంచి భోజన పదార్థాలు తీసుకురా అన్నాడు. నేను నిన్నెందుకు కొన్నాను? నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? నీకేం కావాలి అని మహమ్మద్ అడిగాడు. ఈ ప్రశ్నలన్నీ వేస్తూ కూర్చోక వేగరం తిండి పట్టుకురా, నాకు ఆకలి దహించుకుపోతున్నది. ఒకటి జ్ఞాపకం ఉంచుకో, నేను నీ అదృష్ట దేవతను. నా వల్ల నీకు ధనము, కీర్తి, హోదా అన్నీ వస్తాయి అన్నాడా కోతి యువకుడు. మహమ్మద్ దుకాణాల వద్దకు పరిగెత్తిపోయి ఖరీదైన తినుబండారాలు ఎన్నో తెచ్చాడు. వాటిని ఇద్దరూ తిన్నారు. అది మహమ్మద్ ప్రాణానికి మహత్తరమైన విందు. కడుపు నిండా తిన్నాక ఇద్దరు పడుకొని నిద్రపోయారు. మర్నాడు ఉదయం కోతి యువకుడు మహమ్మద్తో, మనకి పాడుబడిన కొంపలో ఉండే ప్రారంధం ఏమిటి? డబ్బిస్తాను, మంచి భవంతిగా చూసి బాడుగకు మాట్లాడరా అంటూ బోలెడంత బంగారం ఇచ్చాడు. వాళ్ళు ఉండడానికి గొప్ప భవనము, వాళ్ళు ధరించడానికి మేలైన దుస్తులు ఏర్పాటయ్యాయి. మహమ్మద్ స్నానశాలకు వెళ్ళి వచ్చి కొత్త బట్టలు ధరిస్తే రాజకుమారులాగా ఉన్నాడు. చూడు మహమ్మద్, నీకు చంద్రబింబం లాంటి రాజకుమార్తె దొరికేటట్లయితే పెళ్ళాడతావా అని కోతి యువకుడు అడిగాడు. తప్పక పెళ్ళాడతాను అన్నాడు మహమ్మద్ ధైర్యంగా. అయితే ఈ పొట్లం తీసుకుపోయి ఈ నగరపు సుల్తాన్కు కానుకగా ఇచ్చి ఏమి కావాలని ఆయన అడిగితే ఆయన కుమార్తెనిచ్చి పెళ్లి చేయమని అడుగు. ఆ పిల్ల నీకు రాసిపెట్టి ఉన్నది. అందుచేత సుల్తాన్ నిన్ను తన అల్లుణ్ణి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు అన్నాడా కోతి యువకుడు. మహమ్మద్ బయలుదేరి రాజభవనానికి వెళ్ళాడు. ద్వారపాలకులు అతని దుస్తులు చూసి గొప్పవాడనుకొని అతను సుల్తాన్ గారికి కానుక సమర్పించుకోవడానికి వచ్చాడని తెలిసి లోపలికి పోనిచ్చారు. మహమ్మద్ సుల్తాన్కు సలాం చేసి తాను తెచ్చిన పొట్లం అందిస్తూ, ఈ కానుక తమ ఘనతకు తగినది కాదు, నా పేదరికానికి తగినటువంటిది, దయచేసి స్వీకరించండి అని చెప్పాడు. సుల్తాన్ తను అందుకుని అక్కడే ఉన్న ప్రధాన వజీర్కు ఇచ్చాడు. ఆ పొట్లం విప్పి చూస్తే అందులో చక్రవర్తులు ధరించదగిన రత్నాభరణాలు ఉన్నాయి. సుల్తాన్ వాటిని చూసి నిర్ఘాంతపోయి, నీ కానుకను స్వీకరించాం, దీనికి ప్రతిగా ఏం కోరుకుంటావో కోరుకో అన్నాడు. నేను వేరే బహుమానాలేవి కోరను, తమ కుమార్తెను నాకిచ్చి వివాహం చేయండి అన్నాడు మహమ్మద్. సుల్తాన్ మహమ్మద్ కేసి చాలాసేపు చూసి తన వజీర్ కేసి తిరిగి, నాకేమీ అభ్యంతరం కనబడలేదు, నీ సలహా ఏమిటి అన్నాడు. వజీర్ తల ఊపి, అమ్మాయిని చేసుకోవడానికి అర్హుల్లాగే కనిపిస్తాడు, అయినా ఒక చిన్న పరీక్ష పెడితే బాగుంటుందని తోస్తున్నది అన్నాడు. ఏం పరీక్ష అని సుల్తాన్ వజీర్ను అడిగాడు. మన వద్ద ఉన్న పెద్ద వజ్రం ఇతనికి చూపించి అమ్మాయికి కానుకగా అలాంటిది మరొకటి తెమ్మందాం అన్నాడు వజీరు. మహమ్మద్ సుల్తాన్ గారి వద్ద ఉండే పెద్ద వజ్రాన్ని చూడగానే
హతాశుడైపోయాడు. ఇది అపురూపమైన వజ్రం. అతను దాన్ని శ్రద్ధగా పరిశీలించి పైకి తన జంకు తెలియకుండా ఇలాంటిదే మరొకటి తెచ్చి రేపు తమ దర్శనం చేసుకుంటాను అని బింకంగా వచ్చేశాడు. అతను రాగానే కోతి యువకుడు, నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడిగాడు. మహమ్మద్ జరిగిందంతా అతనికి చెప్పాడు. సుల్తాన్ కోరిక వజ్రం లాంటిది 10 ఇస్తానన్నాడు కోతి యువకుడు. ఇతను అన్నంత పని చేశాడు. మర్నాడు ఉదయం మహమ్మద్ పావురాయి గుడ్లంత ప్రమాణం గల మేలు రకం వజ్రాలు 10 తీసుకుని సుల్తాన్ వద్దకు వెళ్ళి, తమరు కోరినటువంటి వజ్రాలు నా దగ్గర 1 కాదు 10 దొరికాయి, అందుచేత 10 తెచ్చాను. అందులో మీకు నచ్చినవి ఉంచుకొని మిగతావి పారేయండి అన్నాడు. సుల్తాన్ ఏం చేద్దామన్నట్లు వజీర్ కేసి చూశాడు. పెళ్లికి ఒప్పుకోమన్నట్లు వజీర్ తల ఊపాడు. సుల్తాన్ కాజీని సాక్షులను పిలిపించి తన కుమార్తెను మహమ్మద్కి ఇచ్చి వివాహం చేసినట్లు పత్రం రాయించాడు. మహమ్మద్ ఆ పత్రాన్ని తీసుకుని ఇంటికి వచ్చి కోతి యువకుడికి చూపాడు. నేను చెప్పలేదా, నా సహాయంతో నువ్వు సుల్తాన్ కుమార్తెను పెళ్లాడావు, కనుక నాకు ఒక చిన్న ప్రత్యుపకారం చేసి పెట్టాలి అన్నాడు కోతి యువకుడు. ఉపకారమా, నా ప్రాణం అడిగినా ఇస్తాను అన్నాడు మహమ్మద్. నీ భార్య కుడి చేతికి ఒక బాహుబంధం ఉన్నది. ఇవాళ రాత్రి మిమ్మల్ని ఇద్దరిని గదిలోకి పంపగానే ఆ బాహుబంధం అడిగి తీసుకుని తెచ్చి నాకిచ్చి ఆ తరువాత నేను ఆమెతో దాంపత్యం ప్రారంభించాలి. ఆ బాహుబంధం నా చేతిలో ఉంచేదాకా నువ్వు ఆమెను తాకనైనా తాకరాదు. ఇదే నా కోరిక అన్నాడు కోతి యువకుడు. నేను అడిగితే నా భార్య నిరాకరించదనుకుంటాను. ఆ బాహుబంధం తెచ్చి నీకు ఇచ్చిన దాకా ఆమెను పరస్త్రీగానే చూస్తాను అని మహమ్మద్ మాట ఇచ్చాడు. ఆ రాత్రి సుల్తాన్ కుమార్తె పడక గదిలోకి రాగానే మహమ్మద్ ఆమె కుడి చేతికి ఉన్న బాహుబంధం తనకు కావాలన్నాడు. కావలిస్తే తీసుకోండి, అది ఏమంత విలువ గలది కాదు. నా చిన్నతనంలో మా దాది కట్టిన తాయెత్తు అందులో ఉన్నది అంటూ సుల్తాన్ కుమార్తె తన బాహుబంధం విప్పి మహమ్మద్కి ఇచ్చింది. ఇప్పుడే వస్తాను అంటూ మహమ్మద్ అతి వేగంగా తన ఇంటికి వెళ్ళి ఆ బాహుబంధాన్ని కోతి యువకుడికి ఇచ్చి వెంటనే రాజసౌధానికి తిరిగి వచ్చాడు. అతను తన పడక గదిలో అడుగు పెడుతుండగానే అతనికేదో మైకం వచ్చినట్లు అయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. అతను మూర్ఛపోయాడు. అతనికి తిరిగి స్పృహ తెలిసేసరికి అతను తన పాత చింకి దుస్తులతో ఆ పాడుబడిన ఇంట్లో కటిక నేలపైన మట్టిలో పడి ఉన్నాడు. కోతి యువకుడు గాని కనిపించలేదు. సుల్తాన్ కుమార్తె, తన వివాహము, రాజభవనము సమస్తము ఒక కలలాగా తోచింది. మహమ్మద్ మతిపోయిన వాడిలాగా కైరో నగర వీధుల వెంట తిరగనారంభించాడు. ఒక చోట వీధి పక్కన ఒక జ్యోతిష మాంత్రికుడు చతికిలబడి కూర్చుని ఉన్నాడు. అతని ముందేదో కాగితాలు, ప్రశ్న పరికరాలు ఉన్నాయి. ఆ మనిషిని చూడగానే మహమ్మద్కు ప్రాణం లేచి వచ్చినట్లయింది. అతను ఆ మాంత్రికుడికి ఎదురుగా కూర్చొని తన జాతకం చెప్పమన్నాడు. ఆ మాంత్రికుడు మహమ్మద్ కేసి చురుచురా చూసి, భార్యను పోగొట్టుకున్న వాడివి నువ్వేనా అని అడిగాడు. అవును అన్నాడు మహమ్మద్ ఆత్రంగా. అమాయకుడా, నువ్వు కొన్న కోతి యువకుడు కూడా కాదు, ఒక దుష్ట పిశాచి. వాడు నిన్ను చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆ దుర్మార్గుడు సుల్తాన్ కుమార్తె పైన ఏనాడో కన్ను వేశాడు. కానీ ఆమె చేతికి తాయెత్తు ఉండడం చేత వాడు ఆమెను ఏమీ చేయలేకపోయాడు. ఆ తాయెత్తు కాజేయడానికి వాడు నిన్ను ఉపయోగించి ఆమెను కాజేసుకుపోయాడు. కానీ ఆ పిశాచిని నిర్మూలించవచ్చు అని ఆ మాంత్రికుడు ఒక కాగితం మీద అర్థం లేని గీతలేవో గీసి మహమ్మద్ చేతికిస్తూ, ఈ కాగితం పట్టుకొని నేను చెప్పే స్థలానికి వెళ్ళు. అటుగా ఒక తండా వస్తుంది. ఆ తండాకు నాయకుడైన వాడిని గుర్తించి అతడికి ఈ కాగితం ఇవ్వు. నాకిప్పుడు నువ్వేమీ ఇవ్వనక్కర్లేదు, నీ పని సాలుకునమైన తర్వాత ఇద్దువు గాని అన్నాడు. మాంత్రికుడు చెప్పిన చోటికి దారి, గుర్తులు తెలుసుకొని ఆ రాత్రికి మహమ్మద్ అక్కడికి చేరుకున్నాడు. అదొక ఎడారి ప్రదేశం. ఎక్కడ చూసినా గడ్డి ఎత్తుగా పెరిగి ఉన్నది. అతను ఒక చోట కూర్చుని ఆలకించాడు. అంతటా పక్షులు పరిగెడుతున్నట్లు ధ్వనులు వినిపించాయి. కానీ కంటికి ఏమీ కనిపించలేదు. అంతకంతకు అతనికి భయం ముంచుకొచ్చింది. ఇంతలో దూరంగా కాగడాలు కనిపించాయి. పట్టుకున్న వాళ్ళు మాత్రం కనిపించలేదు. అసంఖ్యాకమైన కాగడాలు గాలిలో తేలి వస్తున్నట్లు ఉన్నాయి. కొంచెం దగ్గరికి వచ్చాక ఆ కాగడాల నడిమధ్యకు ఒక సింహాసనం మీద కూర్చొని ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి తనకేసే చూస్తుండడం గమనించి మహమ్మద్ ఆయనకు కాగితం అందించాడు. ఆయన కాగితం చదివి చూసుకొని కాగడాలను ఆపి ఎవరినో అదృశ్య శక్తిని పిలిచి
ఆత్రాష్, నువ్వు కైరోకు వెళ్ళి ఫలానా పిశాచిని గొలుసులతో బంధించి పట్టుకురా అని ఆజ్ఞాపించాడు. 1 గంట లోపల కోతి యువకుడు గొలుసులతో బంధించబడి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అదృశ్య వ్యక్తుల నాయకుడు అతన్ని, ఈ మనిషి నోటి ముందరి ముద్ద ఎందుకు కాజేసి కబళించావు అని అడిగాడు. ఆ ముద్దను నేను ఇంకా కబళించలేదు, అది నా కోసం తయారు చేసుకున్న ముద్దే అన్నాడు కోతి యువకుడు. అతని బాహుబంధం వెంటనే అతనికి ఇచ్చేయి అన్నాడు నాయకుడు. దాన్ని నా దగ్గర నుంచి ఎవరూ తీసుకోలేరు అంటూ కోతి యువకుడు తన నోరు తెరిచి బాహుబంధాన్ని మింగేశాడు. మరుక్షణమే నాయకుడు అతని నెత్తిన చెయ్యి పెట్టి అణకనొక్కాడు. కోతి యువకుడు అణగారిపోయి చివరకు కాయ పగిలినట్టు పగిలిపోయాడు. తర్వాత నాయకుడి ఆజ్ఞ ప్రకారం ఒక అదృశ్య వ్యక్తి కోతి యువకుడి శిథిలాలయాల్లో నుంచి బాహుబంధాన్ని తీసి మహమ్మద్ చేతిలో పెట్టాడు. మహమ్మద్ ఆ బాహుబంధాన్ని చేత పట్టుకున్న మరుక్షణం దృశ్యం మారిపోయింది. స్పృహపోక పూర్వంలాగే అతను సుల్తాన్ గారి భవంతిలో ఒక పడక గదిలో ఉన్నాడు. సుల్తాన్ కుమార్తె శయ్యి మీద పడుకొని నిద్రపోతున్నది. అతను ఆమె చేతికి బాహుబంధం కట్టగానే ఆమె లేచి కూర్చున్నది. ఈసారి అతనికి మరొక కళ నుంచి మేలుకున్నట్లుగా ఉన్నది. మర్నాడు అతన్ని గాని అతని భార్యను గాని ఎవరూ కూడా మీరు ఈ 2 రోజులు ఏమయ్యారు అని అడగనే లేదు. ఇక మహమ్మద్కు ఎలాంటి చిక్కులు ఏర్పడలేదు. అతను సుల్తాన్ కుమార్తెతో సుఖంగా కాపురం చేస్తూ సుల్తాన్కు వేరే మగపిల్లలు లేనందున ఆయన అనంతరం తానే కైరోకు సుల్తాన్ అయ్యాడు.